అనగనగా ఒక చలాకీ కోతి అడవిలో ఉల్లాసంగా కొమ్మలు పైనుండి కొమ్మలకు దూకుతూ ఇతర జంతువులను చిరాకుగా చేసింది. ఆ కోతి ఒక పెద్ద చెట్టు మీద తేనెటీగల గూడును చూసింది. సరదాగా ఆ తేనెటీగలు గూడుని చెదరగొట్టాలని అనుకుంది. కోతి గూడు తాకగానే తేనెటీగలు కోపంగా బయటికి వచ్చాయి. కోతిని వెంటాడుతూ అడవి అంతా చుట్టాయి. తేనెటీగల నుండి దూరంగా రాయి వెనకాల దాగి కోతి ఒక జ్ఞాని తాబేలును కలుసుకుంది. తేనెటీగల నుండి ఎలా తప్పించుకోవాలో నాకు చెప్పు అని కోరింది. తాబేలు సలహా ఇచ్చింది. వాటికి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో వాటిని అరవించబోమని మాటివ్వు. అవి మిమ్మల్ని వదిలిపెడతాయి అని సలహా ఇచ్చింది. కోతి తేనెటీగల గూడు వద్దకి వెళ్లి తలవంచి క్షమాపణ చెప్పింది. తేనెటీగలు శాంతించి తమ గూడులోకి తిరిగి వెళ్లాయి. కోతి తాబేలుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక మీదట ఎవరినీ బాధపెట్టను అని మాటిచ్చింది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే, ఇతరులను గౌరవించాలి, నష్టపరిచినప్పుడు క్షమాపణ చెప్పాలి.